మత రాజకీయాలు చేస్తున్న పార్టీలను ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు వక్తలు. 10 ఏళ్ల బీజేపీ పాలనలో మత ఘర్షణలు, మహిళలు, దళితులపై దాడులు పెరిగాయన్నారు. సొంత పార్టీలోని ఓ మంత్రి మహిళా క్రీడాకారులపై లైంగిక వేధింపులకు పాల్పడిన చర్యలు తీసుకోలేదన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జేఏసీ ఆఫ్ సెక్యులర్ డెమోక్రటిక్ ఫ్రంట్, ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి, ఓట్ నీట్ గ్యారంటీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మోదీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలతో విపక్షాలను అణిచివేయాలని చూస్తుందన్నారు వక్తలు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. దేశ ఐక్యతను మేము కోరుతున్నాం, దేశ సమైక్యతను మేము కోరుతున్నాం, దేశ సమగ్రతను మేము కోరుతున్నాం. కానీ ఇవాళ హిందూ ముస్లిం విభేదాలు తీసుకురావడం వల్ల, మతోన్మాదం అనేది వ్యాపింపజేయడం వల్ల భవిష్యత్తులో హిందూ ముస్లిం గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. మతోన్మాదం వల్ల మత కల్లోలాలు చెలరేగే అవకాశం ఉంటుంది. అది దేశానికి అత్యంత ప్రమాదకరం అని చెప్పేసి మేము భావిస్తున్నాం. అదిగాక ఇవాళ బీజేపీ గవర్నమెంటు ఏవైతే 10 సంవత్సరాల కాలంలో వాగ్దానాలు చేసిందో, ఏది 72 లక్షల బ్లాక్ మనీ బయటకు తీసుకొస్తామని, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, రైతులకు ఆదాయం 2 చేస్తామని, ఇట్లా రకరకాల వాగ్దానాలు చేసి ఇస్తున్నాం. ఆ వాగ్దానాలు ఏ వీటిని కూడా ఇవాళ బీజేపీ ప్రభుత్వం నెరవేర్చలేదు. పైపెచ్చు రాజ్యాంగ సంస్థని తన చేతిలోకి తెచ్చుకుంటుంది. సిబిఐని, ఈడీని, చివరికి ఎలక్షన్ కమిషన్ను, ఇవన్నీ కూడా తమ గుప్పిట్లో పెట్టుకొని తమకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయించడము, వాళ్ళ మీద సిబిఐ దాడులు చేయడము, ఈడీ దాడులు చేయడం జరుగుతున్నది. ఒకసారి బీజేపీకి చేరిపోతే క్లీన్ చిట్. మహారాష్ట్రలో అజిత్ పవార్ 70,000 కోట్ల రూపాయల స్కామ్ చేస్తాడు. ఒక్కోళ్ళు కాదు, ఇవాళ వీళ్ళందరూ కూడా బీజేపీలో చేరగానే క్లీన్ చిట్ ఇస్తున్నారు. కాబట్టి నిజాయితీ గురించి మాట్లాడే అధికారం బీజేపీకి లేదు. ఖచ్చితంగా ఇవాళ బీజేపీని మనం ఓడిస్తేనే భారత ప్రజాస్వామ్యం బతుకుతుంది, భారతదేశంలో సెక్యులరిజం బతుకుతుంది. భారత ప్రజలందరూ ఇవాళ ఖచ్చితంగా ఇండియా కూటమికి బలపరచాలని